బాల్కా సుమన్ చూడు ఏమని మాట్లాడుతుండో. సింగరేణిని తగలబెట్టండి, రైల్వే లైన్లు కోసేయండి. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ చేసిన అత్యంత వివాదాస్పద వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. సింగరేణి సంస్థ పరిరక్షణ, బొగ్గు గనుల వేలం అంశంపై మాట్లాడుతూ ఆయన ఇచ్చిన పిలుపు రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ఉందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా ప్రభుత్వ కార్యాలయాలను, సింగరేణి భవన్ను తగలబెట్టాలంటూ ఆయన చేసే వ్యాఖ్యలపై సర్వత్రా తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. హింసను ప్రేరేపించేలా ప్రసంగం. సింగరేణి పరిరక్షణ పేరుతో నిర్వహించిన ఒక కార్యక్రమంలో బాల్కా సుమన్ మాట్లాడుతూ తీవ్ర హింసను ప్రేరేపించేలా వ్యాఖ్యలు చేశారు. మిలిటెంట్ తరహాలో దాడులు చేద్దాం, జిఎం ఆఫీసులను మరియు సింగరేణి భవన్ను తగలబెట్టండి. తెలంగాణ భవన్ తగలబెట్టకపోయిన వాడినే కూర్చుండవుగా. మీరు సింగరేణి భవన్ను తగలబెట్టండి, తెలంగాణ ప్రజలు వచ్చి తెలంగాణ భవన్ను తగలబెడతారు. సిగ్గు శరం లేదు మాట్లాడడానికి. అవసరం అయితే రైల్వే లైన్లను కూడా కోసిపడేయండి అంటున్నాడు. రైల్వే లైన్లను కోసిపడేయాలంట. సామాన్యులు మొత్తం సర్వనాశనం కావాలి, వీడు మాత్రం కార్లలో కొలకాలి. ఏమి దిక్కుమాల ఆలోచనలు నాయనమి. అవసరమైతే రైల్వే లైన్లను కూడా కోసి పడేయండి అంటూ ఆయన అత్యంత వివాదాస్పద పిలుపునిచ్చారు. అంతటితో ఆగకుండా మీరు తగలబెడితే మళ్ళీ పైసలు కూడా అవే వస్తాయి అంటూ ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడాన్ని బహిరంగంగా సమర్థించడం తీవ్ర కలకలం రేపుతుంది. ప్రజాధనంపై దాడి నేరపూరిత చర్య. ప్రభుత్వ ఆస్తులు ప్రజాధనంతో నిర్మించినవని, కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం వాటిని ధ్వంసం చేయాలని పిలుపునివ్వడం ముమ్మాటికి నేరపూరిత చర్యని పలువురు మేధావులు, రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సింగరేణి భవన్ లాంటి కీలక కార్యాలయాలపై దాడులకు ప్రోత్సహించడం వల్ల ఆ పౌరుల ప్రాణాలకు, ప్రజా ఆస్తులకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని తీవ్ర ఆందోళన వ్యక్తమవుతుంది. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికి ఉన్నప్పటికీ అది హింసకు దారి తీయకూడదని బాధ్యతారహితంగా మాట్లాడిన బాల్కా సుమన్ పై తక్షణమే పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ట్రోలింగ్ పోలీసుల నిఘా. బాల్కా సుమన్ వ్యాఖ్యల వీడియోలు సామాజిక మాధ్యమంలో వైరల్గా మారడంతో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. రెచ్చగొట్టే ప్రసంగాల ద్వారా సమాజంలో అశాంతిని సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని, ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే దీనిపై పోలీసులకు ఫిర్యాదు కూడా అందినట్లు సమాచారం. గతంలో కూడా బాల్కా సుమన్ పలుమార్లు ఘాటు వ్యాఖ్యలు చేసినప్పటికీ ఈసారి ఏకంగా బహిరంగ దాడులకు, ఆస్తుల ధ్వంసానికి పిలుపునివ్వడం అధికార ప్రతిపక్షాల మధ్య తీవ్ర విమర్శలకు కారణమవుతుంది. ఈ నేపథ్యంలో పోలీసులు బాల్కా సుమన్ వ్యాఖ్యలపై నిశ్చితంగా దృష్టి సారించారు. ఆయన చేసిన ప్రసంగం తాలూకు వీడియోలను పరిశీలించి తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తుంది. ఈ ఎస్సీలు ఇటు మన్నె క్రిషాంక్ మాట్లాడగానే జైలుకు పోవాలి, ఇటు బాల్కా సుమన్ మాట్లాడగానే జైలుకు పోవాలి. మరి ఇద్దరిని జైలుకు పంపిస్తున్నారు. పోలీసులు మంచిగానే ఉన్నారు. మరి కేటీఆర్ అడ్డగోలుగా మాట్లాడుతున్నారు. కేటీఆర్ అడ్డగోలుగా మాట్లాడిన తర్వాత కూడా కేటీఆర్ పైన ఎందుకు కేసులు పడతలేవు, ఎందుకు జైలుకు పంపిస్తలేరు? దివానగాడు ఔలాగాడు అని ముఖ్యమంత్రిని అన్నాడు. ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నతన్ని దివానగాడు ఔలాగాడు ముఖ్యమంత్రి అంటే ఆయన పైన చర్యలు లేవు. ఒక్క కాంగ్రెస్ కార్యకర్త కూడా కేసు పెట్టలేదా? దిక్కుమల్ల కోసుకుంటారుగా కాంగ్రెస్ అని. మరి మా నాయకుడిని ఎట్లా అంటారా దివానగా అని, వాడి మీద ఎందుకు కేసు పెట్టలే?